ఓజీ 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 దే కాల్ హిమ్ ఓజీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలని ఊపేస్తున్న సినిమా. గ్లిమ్స్ వచ్చినా ఏ సాంగ్ వచ్చినా ఏ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. ఎందుకు? వై ఓజీ ఈజ్ సో స్పెషల్. పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలు వీరమల్లు, బ్రో, భీమ్లా నాయక్ రాని హైప్ ఎందుకు ఓజీకి వచ్చింది? ఒకటి రెండు కాదు, చాలా రీజన్సే ఉన్నాయి. నెంబర్ 1, స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఏంటి ఒరిజినల్ స్ట్రైట్ ఫిలిం తీయడం కూడా స్పెషలేనా? పీకే ఫ్యాన్స్ కదండి చెప్తారు. 2020 నుంచి 4 సినిమాలు చేసినాం, దాంట్లో 3 రీమేకులు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అయితే దే హ్యావ్ దేర్ ఓన్ మూమెంట్స్. నెక్స్ట్ విరమలు, ద మోస్ట్ డిలేడ్ ప్రాజెక్ట్ ఇన్ పీకేస్ కెరియర్. 4 నార్మల్ ఫిలిమ్స్ ని తీసాక పీకే ఈజ్ బ్యాక్ విత్ తెలుగు స్ట్రైట్ ఫిలిం. కాటానా తీసామా, అడ్డొచ్చిన వాళ్ళని నరికామా. ఇప్పుడు దాకా వచ్చిన గ్లిమ్స్ అండ్ సాంగ్స్ పీకే ఫ్యాన్స్ కి చాలా ఎక్కించింది. నెంబర్ 2, క్వాలిటీ. కళ్యాణ్ గారి కెరియర్లో మోస్ట్ విజువల్ అయిన క్వాలిటీ సినిమా ఓజస్ గంభీరా. నెంబర్ 3, మ్యూజిక్. పవన్ గారి సినిమాలు అంటేనే బ్లాక్ బస్టర్ ఆడియో. పవన్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఓజీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ తమిళ్ మూవీస్. నెంబర్ 4, డైరెక్టర్. సుజిత్ ఈజ్ ద హార్డ్ ఫోర్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్. తన ఫేవరెట్ హీరోనే డైరెక్ట్ చేశాడంటే ఎంత కష్టపడ్డాడో మీరే ఆలోచించుకోండి. సుజిత్ తీసిన సాహో మూవీ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో మోస్ట్ స్టైలిష్ మూవీగా అయితే ఓజీ రాబోతుంది. మీరు ఎంతమంది ఫస్ట్ డే ప్రీమియర్ షోకి పోతున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.